యాన్ యాంట్ స్టోరీ ఇన్ తెలుగు. ఒక అడవి ప్రాంతంలో ఒక చీమల గుంపు ఉండేవి. అవి ఆహారాన్ని సేకరించడానికి దూర ప్రయాణం చేసేవి. ఇలా సేకరించిన ఆహారాన్ని తన గృహంలోకి తీసుకుని వచ్చేవి. ఇలా సేకరించిన తరుణంలో ఒక చిన్న చీమ చిన్న కాలువను గమనిస్తుంది. ఆ కాలువకు అటువైపు చెరుకు తోట కనిపిస్తుంది. అప్పుడు ఆ చిన్న చీమ ఆ చెరుకు తోట వైపు వెళదామని మిగతా చీమలకు చెబుతుంది. అప్పుడు ఆ చీమలు అటుగా వెళ్ళడం ప్రమాదమని చెబుతాయి. ఆ చిన్న చీమ నిరుత్సాహపడుతుంది. తరువాత ఆ చిన్న చీమ ఎలాగైనా వెళ్ళాలని ఆలోచిస్తుంది. అదే ప్రయత్నంగా ఒకరోజు ఈ చీమల గుంపు నుండి పక్కగా వెళ్ళి ఆ కాలువ వైపు కదులుతుంది. అప్పుడు ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తుంది. ఆ నదిలో ఉన్న ఆకుని గమనించి దాని మీదకి వెళ్ళి అటువైపుగా వెళ్ళొచ్చు అని ఆలోచించి ముందుకు కదులుతుంది. ఆకు ద్వారా అటు ఒడ్డుకు సురక్షితంగా చేరుతుంది. ఆ చెరుకు తోటలో తనకు కావలసిన ఆహారాన్ని తీసుకుని తిరుగు ప్రయాణం చేస్తుంది. కేరింతలు కొడుతూ ఆ చీమ వస్తుండగా ఆకుల్లోకి నీళ్లు చొరబడతాయి. ఇది ఇలా ఉండగా ఆ గుంపుకి రాజైన ఒక చీమ చిన్న చీమ లేదని గమనించి చిన్న చీమను వెతకమని మిగతా చీమలకు చెబుతుంది. ఇలా వెతుకుతున్న తరుణంలో ఒక చీమకు ఆ చిన్న చీమ ఆకులో వాటరు రావడం గమనించి ఆ చీమను కాపాడడానికి ఒక కర్ర పుల్లను ఉంచుతుంది. అప్పుడు ఆ చిన్న చీమ కర్ర సహాయంతో నిదానంగా ఒడ్డుకు చేరుకుంటుంది. ఈ కథలోని ముఖ్య సందేశం ఏమిటంటే, మన నిర్ణయాలు మన భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. చిన్న చీమ చివరగా తన తప్పు గుర్తించి ముందుగా చెప్పిన సూచనలను గమనించుకుని సహాయం తీసుకోవడం ద్వారా సురక్షితంగా తిరిగి వచ్చింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.